అందరికీ నమస్కారం. ఆరోగ్యం, హోమియో వైద్యం అనే విషయాన్ని తెలుసుకునే ముందు హోమియో వైద్యం కోసం శ్రమించిన హానిమన్ డాక్టర్ శామ్యూల్ ఫెడరిక్ హానిమన్ శాస్త్రవేత్తను స్మరిస్తాం. ఆ మహనీయ మూర్తి జన్మించి సరిగ్గా 250 సంవత్సరాలు 270 సంవత్సరాలు అయినప్పటికీ క్రీస్తు శకము 1755 ఏప్రిల్ 10న మీసేస్ ఈ ప్రాంతము జర్మనీలో ఉంది. మీసేస్ అనే ఊళ్ళో జన్మించిన హానిమన్ బాల్యం నుంచే పలు భాషలను అధ్యయనం చేసి ప్రావీణ్యం సంపాదించిన గొప్ప విద్యావేత్త, శాస్త్రవేత్త. ఇటలీ, ఫ్రెంచు, ఇంగ్లీష్, జర్మన్, గ్రీకు, అరబీ భాషల్లో నైపుణ్యం గల హానిమన్ విద్యార్థి దశలోనే చాలా గ్రంథాలను ఇతర భాషల్లోకి అనువాదం చేశాడు. ఎట్లాంజస్ విశ్వవిద్యాలయంలో వైద్య విద్య పూర్తి చేసిన తర్వాత 10 ఏళ్ల పాటు జర్మనీలోని వివిధ పట్టణాలలో ఆయన వైద్యం చేశాడు. సీనియారిటీ వల్ల డెండెన్ ఆసుపత్రిలో ప్రధాన శస్త్రచికిత్సాధికారి పదవిని అలంకరించాడు. కానీ వైద్య విధానంలోని కొన్ని పద్ధతులు ఆయనకు నచ్చలేదు. క్రమంగా వృత్తి మీద ఆసక్తి తగ్గుతున్న తరుణంలో రసాయన శాస్త్ర, వ్యవసాయ మందుల తయారీని ప్రత్యామ్నాయంగా ఎంచుకుని ఎన్నో గ్రంథాలను పఠించి పాండిత్యం సంపాదించారు. అలోపతి వైద్య విధానానికి హిప్పోక్రటిస్ మూలపురుషుడైతే ఈయన ప్రతిపాదించిన మూల సూత్రాలు 2: వ్యతిరేక ఔషధ సిద్ధాంతము, సారూప్య ఔషధ సిద్ధాంతం. వీటిలో రెండోది ప్రతిపాదన మాత్రమే. దీనిని పరిశోధించిన వారు కానీ అప్పట్లో ఎవరూ లేకపోవడంతో ఆ బాధ్యత హానిమన్ స్వీకరించాడు. సారూప్యం అంటే ప్రత్యామ్నాయ మందులు, ఔషధ తయారీ. వ్యతిరేక ఔషధం సిద్ధాంతం అంటే ఒక మందు వేసుకున్నప్పుడు దానికి విరుగుడు మందు అనే సిద్ధాంతాలకు ఈయన చేశారు. ఆనాడు ప్రాచుర్యంలో ఉన్న అలోపతి వైద్య విధానంపై నమ్మకం లేక, ఆ పద్ధతిలో రోగుల్ని హింసించడం ఇష్టం లేక వైద్య వృత్తిని వదిలేశారు హానిమన్. కేవలం వైద్య గ్రంథాల అనువాదాన్ని వ్యాపకంగా పెట్టుకున్నారు. వైద్య వృత్తి నుంచి విరమించిన మందుల వాడకంలో మార్గదర్శక సూత్రాలు కోసం ఎప్పుడూ ఆలోచించలేదు. చాలా భాషల్లో పరిచయం ఉన్న పలు వైద్య గ్రంథాలను పరిశీలించే అవకాశం ఆయన కలిగింది. కొల్లెన్ మెటీరియా మెడికా అనువాద అనంతరం రోగులకు నూతన విధానంలో చికిత్స చేసే అవకాశం ఆయనకు దొరికింది. అదే హోమియో వైద్య విధానం. అనంతర కాలంలో ఆ వైద్య విధానం ద్రష్టగా అతనికి పేరు వచ్చింది. ఒక వ్యాధి లక్షణానికి అనువైన మందుని ఎన్నుకొని ఒక్కొక్క లక్షణాన్ని ఒక్కొక్క మందు చేత తొలగించడం ద్వారా సైడ్ ఎఫెక్ట్లు కలగకుండా నివారించే పద్ధతులను హానిమన్ రూపొందించారు. ప్రతి పదార్థానికి భౌతిక, రసాయనిక ధర్మాలే కాక వైద్య ధర్మాలు కూడా ఉంటాయని మొట్టమొదటిగా ప్రతిపాదించిన వ్యక్తి డాక్టర్ హానిమన్. కనుకనే చాలామంది ఎందుకు పనికి ఉపయోగపడదని వైద్యపరంగా భావించిన ఇసుక నుండి సౌలిషియా అనే మందు తీసి హోమియో వైద్యంలో ఉపయోగించినారు. అలాగే రసాయనిక ధర్మాలతో పాటు ఉప్పుకు వైద్య ధర్మాలు ఉన్నాయని నేట్రమ్ మూర్ ద్వారా నిరూపించారు హానిమన్. దీన్ని క్యాన్సర్కు కూడా వాడుతున్నారు. మందుల్ని ఆరోగ్యవంతులైన మానవులపై ప్రయోగించి వాటి ఫలితాలు విశ్లేషించడం, మందుల తయారీలో పేటెంటైజేషన్ ప్రవేశపెట్టినందుకు కృషి చేయడం వైద్య శాస్త్రంలో హానిమన్ చేసిన ఆవిరళ కృషికి నిదర్శనం. అంతేకాదు, వైద్య విధానాన్ని అనుసరించి వైద్యం చేయడానికి నాటి రాచరిక వ్యవస్థ అనుమతిని ఇవ్వడం ఆయనకు గొప్ప గౌరవ చిహ్నంగా ఆయనకు పేరిట నాణాలు ముద్రించారు కూడా. యూరోపియన్ దేశాల్లో కొన్ని చోట్ల ఆయన విగ్రహ ప్రతిష్టలు కూడా జరిగాయి. 88వ ఏట 1843లో మరణించిన హానిమన్కు తన ఇంకొక అపూర్వ గౌరవం దక్కింది. రాజుల శ్మశాన వాటికలో మహారాజుల సుప్రసిద్ధుల సమక్షంలో ఆయన యొక్క అంత్యక్రియలు జరిగాయి ఆ కాలంలో. ఏనండి హోమియో వైద్య విధాన మూల పురుషులు. హానిమన్ శాస్త్రవేత్త, జర్మనీ దేశానికి చెందినవారు, యూరప్ ఖండానికి చెందినవారు. హరి ఓం తత్సత్.